హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే మనం సన్న కారపూస ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వాము, 2 స్పూన్లు ఫుల్లుగా కారం పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న కారం పొడి అంతా ఇందులోనే వేసుకొని కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిపేసేసుకోవాలి. మన చపాతీ ముద్ద కన్నా కూడా కొద్దిగా జారుగా ఉండేటట్లయితే మనము కలిపేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా కలిపేసుకున్న తర్వాత మురుకుల పావు తీసుకొని మురుకుల పావుకి ఆయిల్ అంతా అప్లై చేసి చాలా చిన్నగా ఉండే బొర్రలది తీసుకోవాలి సన్నకార పూసకి. ఇలా మొత్తం పిండి అంతా అందులోనే పెట్టేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం అందులోనే డైరెక్ట్గానే ఈ కారపూసలాగా వేసేసుకోవడమే.